family members, welcome back to my channel. So welcome to my mini vlog and day in my life అన్నమాట. ఈరోజు వచ్చి మార్నింగ్ ఎక్సర్సైజ్కి వాకింగ్ కోసం అయితే మాకు దగ్గరలో ఉన్న కొలైచారు పార్క్ అంటే వివేకానంద పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడికి వచ్చిన వెంటనే ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేస్తాను డైలీ. నేనైతే 4 days నుంచి అంటే 1 week నుంచి వస్తున్నాను అనమాట. ఇక్కడ మార్నింగే డైలీ వచ్చి అన్నీ అయితే చేస్తాము. డైలీ 5:30 అలా అయితే ఇక్కడికైతే వస్తాం అనమాట. 5:30 నుంచి 7:30 వరకు చేస్తాం. బట్ ఈరోజు కొంచెం బేగానే అయితే స్టార్ట్ అయిపోయిన రిటర్న్ అయితే హోమ్కి. బట్ చెమటలు కూడా పడుతున్నాయి. బట్ ఈరోజు క్లైమేట్ చాలా బాగుంది గైస్, చల్లగా. ఎందుకంటే నైట్ టైం కాకినాడలో 10 ఆ టైంకి అయితే మాకు ఇక్కడ ఫుల్ గాలేసింది. సో ఎర్లీ రొటీన్ ఫస్ట్ ఆ డే స్టార్ట్ అయ్యేది దీంతోనే. సో ఇది వచ్చి హాట్ వాటర్ లో జీలకర్ర వేసి రోజు డైలీ అయితే తాగుతాను అనమాట. హాట్ వాటర్ తాగిన 10 minutes తర్వాత అయితే నాకైతే పాలు అయితే తాగుతాను హార్లిక్స్తో పాటు. సో దాని తర్వాత అయితే ఈ రోజు అయితే స్నానం చేసి రెడీ అయిపోయాను గాయస్. అంటే రోజు చేయవా అంటే చేస్తాను, బట్ ఈ రోజు అవుట్ఫిట్ అయితే ఇది మాట. దీన్ని షించాన్ అయితే చూస్తాను అనమాట. బోర్ కొడితే మాత్రమే షించాన్ చూస్తాను. నార్మల్ అయితే షించాన్ ఇస్ మై ఫేవరెట్ కార్టూన్ అనమాట. షించాన్ అంటే అండ్ నెక్స్ట్ బ్లాగ్ షాప్కి వెళ్ళమన్నారు కదా అని చెప్పి సినిమా చూస్తున్నా. నేను కూడా సినిమా వదిలేసి షాప్కి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. షాప్కి వెళ్తున్నాను కానీ అండ్ ఈరోజు కొంచెం తక్కువ ఉండడం వల్ల నాకు అదృష్టం అనమాట. లేకపోతే డైలీ ఒక్క నిమిషానికే చెమటలు అయితే పట్టేసేవి. బట్ ఈ వ్లాగ్ నేను చేయడానికి ఏంటంటే జస్ట్ క్యాజువల్గా చేశాను గైస్. మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, ఇంకా మంచి వ్లాగ్స్ వస్తాయి. అలాగే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మా అన్నయ్య చూసారా గైస్, హాయ్ చెప్పరా అంటే నమస్కారం పెట్టి వెళ్ళిపోతున్నాడు. పర్లేదులే కానీ గైస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్ ప్లీజ్. ఎందుకంటే మన 100 సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉన్నాం. నా టార్గెట్ 1000 అయితే మీరు కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని తర్వాత అయితే ఇందాక షాప్కి వెళ్ళాం కదా, ఏం తీసుకున్నాం అంటే ఇంట్లో వాళ్ళ కోసం రిన్ను, మన కోసం అయితే ఏం తీసుకున్నానో చూపిస్తాను ఆగండి. ముందైతే పాప్కార్న్ జస్ట్ థియేటర్లోని బస్ స్టాండ్లోనే దొరికేవి. ఇప్పుడు ఇలా ప్యాకెట్లో కూడా అమ్మేస్తున్నారు కాబట్టి ఎంచక్క తినేస్తున్నాను గైస్. ఎప్పుడు కావాలితే అప్పుడు తెచ్చుకొని పాప్కార్న్ తింటున్నాను. ఎందుకంటే నా డాగ్ బైట్ వల్ల నన్ను ఏం తినట్లేదు. నాకు రోజు పచ్చం పెడుతున్నారు అనమాట. దాంతోపాటు ఈరోజు దొండకాయ ఫ్రై అయితే అన్నంలో కలుపుకొని తిన్నాను. బట్ టేస్ట్ మాత్రం బాగుంది గైస్, నచ్చింది. దాని తర్వాత అయితే కొంచెం పెరుగు అన్నం అయితే తిన్నాను. పెరుగు కాదు సారీ, మజ్జిగ. ఈరోజు క్లైమేట్ కొంచెం ఉంది. అండ్ నథింగ్ ఏంటంటే నేను ఇప్పుడు మధ్యాహ్నం కొంచెం పడుకోవాలి గైస్. పడుకొని మళ్ళీ మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది రేపు, నాకు బెటర్మెంట్ ఎగ్జామ్ అది రాయాలి. సో ఐఎమ్ స్టాపింగ్ బ్లాగ్ హియర్. ఇట్ జస్ట్ 3 minutes 2 minutes మినీ బ్లాగ్ అనమాట. మినీ బ్లాగ్ తీసాను అండ్ కంటిన్యూ చేశాను. ఇక్కడితో బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్.